మహబూబాబాద్ జిల్లా వ్యవసాయ మార్కెట్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నెలల తరబడి పంట డబ్బులు అందక ఆవేదన చెందిన రైతులు మార్కెట్ గేటుకు తాళం వేసి నిరసన చేపట్టారు. ఈ క్రమంలో ఓ రైతు తన ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యా యత్నానికి పాల్పడడం కలకలం రేపింది. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్లో రైతుల ఆందోళన తీవ్ర రూపం దాల్చింది. మిర్చి, మొక్కజొన్న పంటలను విక్రయించినప్పటికీ నెలల తరబడి తమకు డబ్బులు అందలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మార్కెట్లోని ఎన్ఎస్ ట్రేడర్స్ వద్ద పంటలు విక్రయించిన సుమారు 20 మంది రైతులకు 30 లక్షలకు పైగా బకాయిలు చెల్లించాల్సి ఉందని బాధిత రైతులు ఆరోపిస్తున్నారు. 5 నెలలు గడిచినా చెల్లింపులు జరగకపోవడంతో రైతులు వ్యవసాయ మార్కెట్ ప్రధాన గేటుకు తాళం వేసి నిరసనకు దిగారు. మా డబ్బులు మాకిప్పించాలి, మాకు న్యాయం చేయాలి అంటూ రైతులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో మార్కెట్ ప్రాంగణంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆందోళనలో భాగంగా రైతులు మార్కెట్ చైర్మన్ సుధాకర్ను నిలదీశారు. ఈ సందర్భంగా రైతులు, మార్కెట్ చైర్మన్, వైస్ చైర్మన్ మదన్ కుమార్ లోయ, పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. పరిస్థితి ఉద్రిక్తంగా మారిన వేళ బాధిత రైతుల్లో ఒకరైన హోలీ తీవ్ర మనస్తాపానికి గురై తన ఒంటిపై పెట్రోల్ పోసుకుని మేడం పెట్రోల్కి 4,000 రూపాయలు పెట్రోల్కి అయింది. పెట్రోల్ నా ఇంట్లో డబ్బులు లేవు. నా బాధ అసలు ఎవరు లేదు, మార్కెట్లో లేదు. నా బాధ అర్థమైతే నీకు ఎన్నో చాలు ఒక్కినా అయినా కానీ పట్టించుకుంటాను లేదు సార్, లేదు. అనండి చైర్మన్ కూడా బాగా సహించాలి. మా డబ్బులు మాకు వచ్చి ఈయన అంటాడు అనగా మీరు లాస్ట్ చర్యలు తీసుకోవాలన్నా శిక్షించాలంటే మీరు అందరూ శిక్షించాలి.
చెమ్మిన ఆయన ఏ ఊరోడో ఎక్కటోడో బాదిగోడో రెడ్డోడో కోవోడో నాకు తెలియదు సార్. నేను మార్కెట్లో తెచ్చిన, నా ముత్తాతలు వచ్చి మార్కెట్లో అమ్మిర్రు, మా నాయన మా ముత్తాతలు అమ్మిర్రు. ఆ ప్రకారంగా నేను పంట పండించిన మార్కెట్కు తెచ్చిన సార్. ఇంటికాడ అమ్మలే, ఊర్లో అమ్మలే, తెచ్చి ఈడ అమ్మిన. మరి ఆ పాట మీద వానికి ఎట్ట పోయిందో నాకు తెలియదు, ఏ సార్లకు పోయేది మనకు తెలియదు. అది పాట పాడి అయితే సార్ అది ఆయన కొన్నాడు. ఎంత 21,000 పెట్టిండు, 21,000 పెట్టి కొన్నాడు. 28 క్వింటాల మిర్చి, దానికి ఎంత 6,12,000 అయినాయి సార్. అందులోకి వెళ్ళి ఎంత 3,02,000 ఇచ్చిండు. ఇంకా 3,10,000 ఆగినాయి సార్. ఏం సార్ అన్న కొట్టన్నా, నా పరిస్థితి ఇట్లా ఉంది, నా అల్లుడు నా బిడ్డకు పంపిస్తాడు చేస్తాడు, వానికి కట్నం ఇవ్వాలి అదో ఇదో అంటే, సాయంత్రం కొడతా, పొద్దున కొడతా, మధ్యాహ్నం కొడతా అని చెప్పుడే మాట్లాడు. సర్లే కొట్టేస్తాడులే, ఇక ఎందుకులే కొట్టేస్తాడులే. ఎప్పుడైనా నేను ఇట్లా మార్కెట్కి వస్తే 3 రోజులు కాదు, పంట అమ్మగానే 3 రోజులు వెంటనే పంట కొడతాడు. ఏ సార్ కొన్నా కొట్టేస్తాడు. నాకు పని తీరినప్పుడు 5 రోజులు 10 రోజులు వస్తా, ఇడిపించుకొని పోతా, నా కూలో నెలలు నేను చూసుకుంటా సార్. సార్ ఓకే నువ్వు అంటున్నావు కదా, మేము అమ్మింది మార్కెట్నే, మేమైతే బయట అమ్మలే అని చెప్తే సర్లే అని చెప్పిండు. ఈ సారు 10 రోజులు 5 రోజులు 10 రోజులు 5 రోజులు పెట్టుకుంటా 3 నెలలు అయింది సార్. 3 నెలలుగా సార్ ఇప్పుడు మా బాధ తట్టుకోలేని పరిస్థితి ఉన్నది సార్. నువ్వు అసలు పట్టుకుంటున్నాడు సార్ అంటే, అయితే ఈసారి ఏం చేసిండు, వాని నాయనకు, వాని అన్నకు, వాని భార్యకు పిలిపించి సంతకాలు, ఆ కాగితం మీద సంతకాలు పెట్టించిండు. 15 రోజులు టైం, 15 రోజులలో నువ్వు ఇచ్చేయాలి, రైతులు ఆకటట్లేదని ఈసారి చెప్పిండు, రాపిచ్చిండు. ఇప్పుడు 15 తారీఖు అంటే ఇవాళ ఎంత 20 రోజులు అయింది, ఇంకా 3-4 రోజులు ఎక్కువనే అయింది. ఏం సార్ అంటే ఈ సార్ ఫోన్ చేస్తే వస్తున్నా మార్కెట్కి వస్తున్నా అంటాడు. నిన్న ఫోన్ చేసినావు, నిన్న సెక్రటరీ సార్ నిన్న పోయి అయితే ఇవాళ నాకు 3,10,000 రావాలి. 3 నెలలు అవుతాను సార్, 3 నెలలు బరాబర్ 3 నెలలు దాటింది ఇప్పుడు. అయినా కానీ వీళ్ళకి నమ్మి నాకు యాస్ట్ వచ్చింది. ఇక నమ్ము లేదు, నేను చచ్చుడా కరెక్ట్ ఇక అని ఇక పెట్రోల్ పోసుకొని జావాలనుకున్నా చేస్తా.